అందరికీ నమస్తే అండి. ఒక కొత్త సోఫా తయారు చేయించుకునేటప్పుడు రెడీమేడ్ వాళ్లకు ఈ ఆర్డర్ ఇచ్చి చేసే వాళ్లకు తేడాస్ అనేది మనం గమనించుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఒక కొత్త సోఫా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు కూడా కొన్ని మెటల్ గురించి మనమైతే మనకు ఒక అవగాహన ఉన్నట్లయితే అంటే అదే మెటల్ వేయించుకొని మనం చేసుకున్నట్లయితే ఎక్కువ సంవత్సరాలు వస్తాయి అనమాట. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఒక కొత్త సోఫాకు మనం ఎప్పుడైనా సరే ఒక కొత్త సోఫాకు ఫ్రేమ్ కొట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మెయిన్ ప్లేస్లలో అనమాట, ఎక్కడైతే మనకు ఆ సోఫాకి మెయిన్ ప్లేస్లలో ఏదైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా 18mm ప్లైవుడ్ అనేది వాడండి. అది కూడా వాటర్ ప్రూఫ్ వాడమని నేను చెప్తలేను, అది నార్మల్ అయినా సరే ఏం కాదు. కాకపోతే ఏంటంటే 18mm ప్లైవుడ్ అనేది వాడండి ఖచ్చితంగా. వాటర్ ప్రూఫ్ అనేది తీసుకోమని ఏం చెప్తలేను, ఖచ్చితంగా నార్మల్ దాన్ని వాడండి. కానీ మెయిన్ ప్లేస్లలో మాత్రం 18mm ప్లైవుడ్ అనేది వాడండి. అలాగే నార్మల్ ప్లేస్లలో మాత్రం 12mm ప్లైవుడ్ అనేది వాడండి. ఈ రెడీమేడ్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మెయిన్ ప్లేస్లలో అనేది 12mm వాడడం జరుగుతుంది. నార్మల్ ప్లేస్లలో వచ్చేసి 8mm ప్లైవుడ్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏమైతుందంటే వెయిట్ ఉన్న మనుషులు కానివ్వండి, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు ఒకటేసారి మన దాని మీద ఆడుకునేటప్పుడు ఏమైతే ఇరిగిపోతాయి అనమాట. అందుకనే మెయిన్ ప్లేస్లలో మాత్రం ఖచ్చితంగా 18mm అనేది వాడండి. నార్మల్ ప్లేస్లలో 12mm అనేది వాడండి. అలాగే ఇక బెల్ట్ విషయానికి వస్తే బెల్ట్లో కూడా 2-3 క్వాలిటీస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మీకు చాలా వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది, అలాగే చూపించడం కూడా జరిగింది అనమాట. ఎప్పుడైనా సరే మన సోఫా గాంక ఒకవేళ మీరు మంచి బెల్ట్ వాడుకున్నట్టయితే ఆ సీటింగ్ అనేది తొందరగా డౌన్ అనేది కాదనమాట. దీంతో పాటు కొత్త సోఫాకు ఖచ్చితంగా అన్ని సోఫాలకని కాదు, కానీ కొన్ని సోఫాలకు మాత్రం ఖచ్చితంగా ఈపీ షీట్ అనేది వాడండి. ఈపీ షీట్ వాడడం ద్వారా ఏమైందంటే సోఫా అనేది తొందరగా అనేది డౌన్ అనేది కాదనమాట. ఫోమ్ విషయానికి వస్తే ఫోమ్లో కూడా ఎంత ఎక్కువ డెన్సిటీ చేసుకుంటే అంత ఎక్కువ లైఫ్ అనేది ఉంటది, ఎంత తక్కువ డెన్సిటీ చేసుకుంటే అంత లైఫ్ అనేది తక్కువ ఉంటది అనమాట. ఈ రెడీమేడ్ వాళ్ళు ఏంటంటే అసలు డెన్సిటీ లేనే ఫోమ్లు అనేది వాడుతున్నారు అనమాట. అంటే పూర్తిగా దాని మీద మొనోగ్రామ్ అనేది ఉండదు, పూర్తిగా డెన్సిటీ లేని ఫోమ్ అనేది వాడడం ద్వారా సంవత్సరానికి 6 నెలలకి ఆ సోఫాలు అనేది డౌన్ అవుతుంది అనమాట. మినిమం అయితే సిట్టింగ్ లో అయితే 32 డెన్సిటీ వాడుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 28 వాడుకున్నా నడుస్తుంది, లేదంటే 23 వాడుకున్నా నడుస్తుంది. కానీ సిట్టింగ్ లో మాత్రం ఖచ్చితంగా 32 డెన్సిటీ అనేది వాడుకోండి. ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే తక్కువ నుంచి ఎక్కువ రేట్ వరకు అయితే ఉంటది అనమాట. ఒక కొత్త సోఫా చేసేటప్పుడు తక్కువలో అయితే 400 పైన అనేది ఫ్యాబ్రిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే క్వాలిటీ కూడా ఉంటది, ప్లస్ డిజైన్ పరంగా కూడా లుక్ అనేది వస్తుంది అనమాట. తక్కువ 400 పైనే ఉండేటట్టు, అంటే 400 తక్కువలో మాత్రం ఖచ్చితంగా వాడకండి. 400 కాంచి 550, 600 వరకు కూడా మీరు వేసుకున్నట్లయితే ఆ సోఫా కూడా ఆ లుక్ పరంగా కూడా కొంచెం మంచిగా అవపడుతుంది అనమాట. అంటే కొంచెం గ్రాండ్ లుక్ అవపడే అవకాశం అయితే ఉంటది. ఏదైతే ఈ రెడీమేడ్ వాళ్ళు ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ వాడతారో చాలా తక్కువ క్వాలిటీ వాడడం జరుగుతుంది. అంటే 150-200 వరకు, ఎక్కువ అంటే 250 వరకు వాడడం జరుగుతుంది. కాబట్టి అంటే ఆ క్వాలిటీ అనేది ఉండదు. పైన మనకు లుక్ పరంగా మంచిగా ఉంటదేమో, కానీ ఫ్యూచర్ లో మాత్రం క్వాలిటీ పరంగా మాత్రం ఎక్కువ సంవత్సరాలు అనేది రాదు. కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ విషయంలో ఇదనమాట. ఇక డిజైన్ విషయానికి వస్తే మార్కెట్ లో కూడా చాలా రకరకాల డిజైన్లు అనేది చేస్తున్నారు. మీకు ఎలాంటి డిజైన్ కావాలనుకుంటే అలాంటి డిజైన్ అనేది మీరు ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా చేసిస్తారనమాట. ఒక కొత్త సోఫా తయారు చేయించుకుంటే ఇవన్నీ గమనించుకొని మీరు ఒక కొత్త సోఫా తయారు చేయించుకున్నట్టయితే దాని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, దాని క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది.